దివ్యవాణి ప్రేక్షకులందరికీ స్వాగతం. సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసు తన శిష్యులను ఉద్దేశించి ఇలా పలికారు, నా వాక్కును మీ ఇల్లుగా చేసుకొనచో మీరు నిజముగా నా శిష్యులగుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. ప్రభు వాక్కును మన ఇల్లుగా చేసుకోవాలి. అందుకు ప్రాచీన భక్తులు లెక్ష్యో దీవెన అనేటువంటి పద్ధతిను అవలంబించారు. మనం కూడా అదే మార్గంలో ఈ పఠన పరిశీలన చేద్దాం. ఈ దినం మనం యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు యేసు పునరుత్థానం గురించి మనం పరిశీలించబోతున్నాం. ఈ కార్యక్రమంలో సోదరుడు ఫాదర్ బిర్లా రాయప్ప గారు, అలానే సోదరుడు జాన్ బోస్కు గారు పాల్గొంటున్నారు, సహకరిస్తున్నారు. కనుక ఇప్పుడు మనం ఈ లక్ష్యోదీవన పద్ధతిలో 5 మెట్లు ఉన్నాయి. మొదటిది పఠనం, రెండవది పఠన పరమార్థం, మూడవది ధ్యానం, నాలుగవది ప్రార్థన, ఐదవది ఆచరణ. ఇప్పుడు పఠనంతో ఆరంభిద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగుదము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములు అచ్చట పడియుంటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తర్వాత సిమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడియున్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూసి నమ్మెను. యేసు మృతుల నుండి సజీవుడుగా లేవనెను లేఖనము వారు అప్పటికి గ్రహించలేకపోయిరి. ఇక్కడ ఆదివారం అనగా వారంలో మొదటి రోజు, మూల భాషలో వారంలో మొదటి రోజు అని ఉంది. అయితే మన ప్రజలకు అర్థమయ్యేటట్లు ఆదివారం అని మనం తెలుగు బైబిల్లో రాసుకున్నాం. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియ బయలుదేరింది, చీకటి వెలుగుల మధ్య బయలుదేరింది. అనగా ఇది నూతన సృష్టిని సూచిస్తుంది. ఎందుకంటే వారంలో మొదటి రోజు ఆనాడు యావే ప్రభు లోక సృష్టిని ఆరంభించారు. అలా ఇప్పుడు ఒక నూతన సృష్టి ఆరంభమవుతుందని సూచన. అలానే మగ్దల మరియ చీకటి నుంచి వెలుగులోకి పయనిస్తుంది. యేసు లేని జీవితం చీకటి జీవితం. అందుకే ఇప్పుడు వెలుగులోని కంటే యేసుని దర్శించడానికి పోతుంది. కాబట్టి అది వెలుగులోనికి జీవితం. అటువంటి జీవితం ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని మనం గ్రహించాలి. యోహాను సువార్తలో చీకటి వెలుగులు అనే ప్రస్తావన చాలాసార్లు వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మగ్దల మరియమ్మ మాత్రమే సమాధి వద్దకు వెళుతుంది. మొదటి వాక్యంలో ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను అని రాయబడి ఉంది. మగ్దల మరియమ్మ మాత్రమే సమాధి వద్దకు వెళ్ళింది. మిగిలిన సువార్తలలో కొందరు స్త్రీలు వెళ్ళినట్లుగా ఉంది. మరి దీనికి దానికి మధ్య వ్యత్యాసాన్ని మాకు వివరిస్తారా? ఇది యోహాను రచనా పద్ధతిని బట్టి మనం గ్రహించాలి. ఆయన రచనలో ఉదాహరణగా పుట్టుగుడ్డి వాన్ ఒక్కరినే తీసుకున్నాడు 9వ అధ్యాయంలో.
అలానే వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ 8వ అధ్యాయంలో ఒకే ఒక స్త్రీని ఎత్తుకున్నాడు. అలానే కోనేటి వద్ద అనేక మంది రోగులు ఉన్నారు, ఒకే ఒక రోగిని ఎన్నుకున్నాడు. అలానే వ్యభిచారంలో జీవించే స్త్రీలు అనేక మంది ఉండవచ్చు, ఒకే ఒక స్త్రీ ఎన్నుకున్నాడు. దీనికి కారణం ఒక వ్యక్తి తక్కిన వారందరికి కూడా ప్రతినిధిగా ఉంటుంది. అందుకని ఒకే వ్యక్తి మీద దృష్టిని కేంద్రీకరించి రచించాడు అన్నమాట దాని భావం. అప్పుడు మగ్దలా మరియ పోయి సమాధి వద్దకు పోయినప్పుడు రాయి తీసివేయబడి ఉంటను చూసింది. అప్పుడు ఏం చేసింది? వెళ్ళి వెంటనే పేతురుకు ఇది యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు. మరి ఇక్కడ 2వ వచనంలో కూడా ఆమె అనగా మగ్దలా మరియమ్మ సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువు సమాధి నుండి ఎత్తుకొని పోయిరి అని మగ్దలా మరియమ్మ పలకటం చూస్తూ ఉన్నాం. పేతురుకు యోహానుకు మాత్రమే వర్తమానాన్ని అందించింది. దీనికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? శిష్యులు అంతమంది ఉన్నప్పటికి కూడా వీరిద్దరికే మగ్దలా మరియ సమాధి తెరవబడి ఉంది అని వచ్చి చెప్పింది, రాయి తొలగించబడి ఉందని. దానికి కారణం 2 విధాలుగా మనం చూడవచ్చు. ఒకటి, యేసు ఆఖరి దశలో ప్రధానాచార్యుని ప్రాంగణం వరకు యేసుని అనుసరించింది ఎవరు? పేతురు, యోహాను. బహుశా అందుకొరకే కావచ్చు వీరిద్దరికే సమాచారం అందించింది. లోతైన భావం ఏంటంటే తిరుసభకు 2 దృక్పథాలు ఉన్నాయి, 2 ఆస్పెక్ట్స్. చర్చ్కి 2 ఆస్పెక్ట్స్. ఒకటి ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్, రెండవది కరిస్మాటిక్ ఆస్పెక్ట్. అధికార దృక్పథం, ప్రేషిత దృక్పథం. పేతురు అధికార దృక్పథాన్ని సూచిస్తున్నాడు, యోహాను ప్రేషిత దృక్పథాన్ని, ఆత్మప్రేరణతో ప్రేషిత కార్యాన్ని సూచిస్తున్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ఇద్దరు బయలుదేరారు. అయితే ఇద్దరు బయలుదేరినప్పటికి కూడా ఎవరు ముందు చేరుకున్నారు? యోహాను ముందుగా పరిగెత్తి సమాధి వద్దకు చేరుకున్నాడు. అయితే ఆ విషయాన్ని ఎందుకు ఇక్కడ పేర్కొన్నారు అంటే యేసు పట్ల యోహానుకున్నటువంటి ప్రత్యేక ప్రేమను తెలియజేయటానికి ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఎందుకంటే శిలువ కింద యోహాను ఒక్కడే, శిష్యులు యోహాను ఒక్కడే ఉన్నాడు. సో ఆయన అందువల్లనే యేసు ప్రేమించినటువంటి శిష్యుడని అంటారు అన్నమాట. సో ఆ ప్రేమను సూచిస్తుంది. అక్కడికి పోయినప్పటికి కూడా, ముందుగా చేరుకున్నప్పటికి కూడా లోనికి ప్రవేశించలేదు. వరక బయట నుంచి ఆడ నారవస్త్రాలు పడి ఉంటుంది చూశాడు, కానీ లోనికి ప్రవేశించలేదు. పేతురు వచ్చిన దాకా ఆగాడు. దానిలో కూడా మనం చూడవలసింది అధికారం. యేసు పేతురికి అధికారాన్ని ఇస్తున్నారు, గొర్రెల మేపే అధికారం. అది 21వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఆ అధికారాన్ని గౌరవిస్తూ, అలానే ప్రేషిత కార్యం, ఆత్మప్రేరణతో జరిగేటువంటి ప్రేషిత కార్యం ఎప్పుడు కూడా అధికారానికి లోబడే ఉండాలి. అందుకనే పేతురుకి ప్రథమ స్థానం ఇచ్చారు. ముందు పేతురే సమాధిలోనికి పోయాడు అన్నమాట. 6-7 వచనాల్లో మనం ఏం చూస్తున్నాం? 6వ వచనం. తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడి ఉన్న నారవస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉంచబడిను అని రాయబడి ఉంది. కొంచెం లోతైనటువంటి భావాన్ని మాకు అందిస్తారా? అది ఇప్పుడు ఆ విధంగా ఈ నారవస్త్రం ఒకచోట, తలకు కట్టబడినటువంటి తుండుగుడ్డ భద్రంగా మడత వేయబడి ఇంకొక చోట ఉంది. దాని భావం ఏమిటంటే యేసు దేహాన్ని ఎవరూ దొంగలించలేదు. ఏ దొంగలు వచ్చి దాన్ని ఎత్తుకుని పోలేదు. దొంగలు వచ్చి తీసుకుని పోయినట్లయితే ఉన్నది ఉన్నట్టుగా దేహాన్ని తీసుకుని పోయేవారు. అంతేగాని
నార వస్త్రాన్ని భద్రంగా విప్పి ఒక పక్కన పెట్టడం, అలానే తుండుగుడ్డని భద్రంగా మడిచిపెట్టడం అనేది దొంగలు చేయరు. తొందరలో ఉన్నట్టుగా ఎత్తుకొని పోతారు. కాబట్టి ఏ దొంగలు తీసుకొని పోలేదు, ఆయనే ఉత్థానుడయ్యాననే విషయాన్ని తెలియజేయడానికి అలా ఉందని మనం గ్రహించాలి. అలానే 8వ వచనము, సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. పేతురు లోపలికి పోయాడు, నారవస్త్రాన్ని చూశాడు, తుండుగుడ్డను చూశాడు. అంతవరకే. యోహాను తర్వాత లోనికి పోయాడు, ఈ నారవస్త్రాన్ని చూశాడు, తుండుగుడ్డను చూశాడు, విశ్వసించాడు. ఏమని? యేసు ఇక్కడ లేడు, నిజంగా ఉత్థానుడై లేచాడని విశ్వసించాడు. దేన్ని బట్టి విశ్వసించాడు అంటే కేవలం ఈ చిహ్నాలను బట్టి, నారవస్త్రం, తుండుగుడ్డ, ఈ 2 చిహ్నాలను బట్టి ఆయన విశ్వసించాడు. ఈ విషయంలో యోహాను మనకు ఆదర్శం. ఎందుకంటే మనం యేసును చూడటం లేదు, భౌతికంగా చూడటం లేదు. అయితే మనకు కొన్ని చిహ్నాలు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి గుర్తు ఏమిటంటే లేఖనాలు, దేవుని వాక్కు, బైబిల్ గ్రంథం. ఈ లేఖనాల్లో యేసుని గురించి, యేసు ఉత్థానం గురించి ఎన్నో విధాలా మనకు వివరించబడ్డది. అదే మనకు గుర్తు. యోహాను ఏ విధంగా ఆ చిహ్నాలను బట్టి యేసు నిజంగా ఉత్థానుడై లేచాడని గ్రహించి విశ్వసించాడో, అలానే మనం కూడా ఆయన్ని దేవుని వాక్కు ద్వారా, లేఖనాల ద్వారా, పఠించడం ద్వారా విశ్వసించాలని మనం గ్రహించాలన్నమాట. ఇప్పుడు ఈ పఠన పరిశీలన మనం ఆలకించిన తర్వాత ధ్యాన భాగంలోకి పోదాం. ధ్యాన భాగంలో కొన్ని లోతైన భావాలు ఉన్నాయి, దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మొదటిది, ఒక తోటలో ఏం జరిగింది. ఉదాహరణగా యేసు పట్టుబడ్డారు, బంధించబడ్డాడు. ఎక్కడ? ఒక తోటలో, ఒలివేతు తోటలో, ఒలివ తోటలు. అది యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనములో, యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోను లోయ దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోట ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. ఆ తోటలో వచ్చి సైనికులు వచ్చి పట్టుకున్నారు, బంధించారు. తర్వాత యేసును ఒక తోటలో భూస్థాపితం చేశారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఇంతవరకు ఎవరిని భూస్థాపితము చేయని ఒక క్రొత్త సమాధి ఉండెను. ఓకే, సో అక్కడ ఒక తోట ప్రస్తావించబడింది. అలానే యేసు ఒక తోటలో పునరుత్థానుడయ్యాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. సో తోటమాలి అనగా అక్కడ తోట అనేది ఉన్నదని మనం గ్రహించాలి. అనగా ఈ ముఖ్యమైనటువంటి ఘట్టాలు, యేసు పట్టుబట్టం అనేది ఒక తోటలో జరిగింది, భూస్థాపితం ఒక తోటలో జరిగింది, ఆయన పునరుత్థానం అనేది ఒక తోటలో జరిగింది, మగ్దలా మరియ ఆ తోటలో యేసు దర్శనం పొందింది. ఇప్పుడు మనం కొద్ది విరామం తీసుకుందాం.